హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 'అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్' మూవీ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ నాకు చాలా నచ్చింది మూవీ. అండ్ దీంట్లో నాకు ప్రోస్ అండ్ కాన్స్ కొన్ని నోటీస్ చేశాను. అవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ప్రోస్ చాలా అక్యురేట్‌గా ఉంది. అండ్ చాలా వరకు ఆ క్యారెక్టర్స్‌ని లైవ్‌లోకి తీసుకొచ్చేసారు. యాంగ్ నాకు చాలా బాగా నచ్చిండు. అండ్ వాళ్ళ నార్మల్ క్యారెక్టర్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నారు. అండ్ కథ గూడా చాలా వరకు యానిమేతో పోల్చుకుంటే చాలా వరకు సిమిలర్‌గానే పోతది. కొంచెం అటు ఇటు అయినా గూడా ఇట్ ఈస్ ఆన్ ట్రాక్. అండ్ పెద్ద ప్లాట్ ఏమి మార్చలేదు. అండ్ 'వన్ పీస్' తర్వాత మనం యానిమే లైవ్ యాక్షన్స్ చాలా బాగొస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'yu yu hakusho' గూడా కొంచెం ప్రామిసింగ్‌గానే ఉంది. అండ్ 'వన్ పీస్' ఎలానో అందరికి చాలా బా నచ్చింది. అండ్ 'అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్' చాలా అంటే చాలా ఫేమస్. మనందరికి చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసిన షో ఇది. సో, దాని పరంగా చూసుకుంటే ఐ లవ్డ్ ఇట్. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ హోప్ దిస్ కంటిన్యూస్ ఫర్ ద నెక్స్ట్ సీజన్ ఆల్సో. అండ్ విత్ దిస్ సెడ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. కాన్స్ ఏందంటే వాళ్ళు లెస్ కొంచెం లెస్ ఫన్నీగా అనిపించారు కంపేర్ టు యానిమే. నార్మల్‌గా 'యాంగ్' చాలా ప్లేఫుల్‌గా ఉంటాడు. దీంట్లో చాలా సీరియస్‌గా ఉన్నాడు. చాలా వాటి గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాడు. అండ్ మిగతా క్యారెక్టర్స్ గూడా అలానే ఉన్నారు. కొంచెం ఫన్నీగా ఉండింటే బావుండు. అండ్ అపార్ట్ ఫ్రమ్ థట్ లైక్ కొంచెం ఫాస్ట్ పేసింగ్‌లో ఉంది. మనకి మెల్లగా తీసుకుపోయుంటే ఇంగా బావుండేది జర్నీ. కొంచెం ఫాస్ట్ అనిపించింది. విత్ దిస్ ఆల్ సెడ్ ఐ లవ్డ్ దిస్. 'అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్' ఇస్ ఎ మస్ట్ వాచ్. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్.